అది జూలై 27, 1976 ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుండి ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్లో చాలామంది ఇజ్రాయెల్కి చెందిన ప్రయాణికులు, యూదులు ఉన్నారు. కొంతసేపటి తర్వాత 4 హైజాకర్లు ఈ ఫ్లైట్ని హైజాక్ చేశారు. హైజాకర్స్ ఇజ్రాయెల్ ప్యాసింజర్స్ని రిలీజ్ చేయడానికి ఇజ్రాయెల్ ముందు జైళ్లలో ఉన్న చాలామంది తీవ్రవాదులను విడిచిపెట్టాలని, అలాగే పెద్ద మొత్తంలో డబ్బు కావాలని డిమాండ్స్ పెట్టారు. హైజాకర్స్ ఇజ్రాయెల్ని తక్కువగా అంచనా వేశారు. ఇజ్రాయెల్ ప్యాసింజర్స్ కోసం పెట్టిన డిమాండ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తుందని హైజాకర్స్ అనుకున్నారు. బట్ ఇజ్రాయెల్ ఆ పని చేయలేదు, అంతకు మించి పని చేసింది. ప్యాసింజర్స్ని ఎంటెబే ఎయిర్పోర్ట్లో ఉంచారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేసి మరీ ప్యాసింజర్స్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చింది ఇజ్రాయెల్. ఇది చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్టేజ్ రెస్క్యూ ఆపరేషన్. అంతేకాదు, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. అసలేంటి ఆపరేషన్? ఇజ్రాయెల్ ఎందుకు ఈ ఆపరేషన్ చేసింది? ఫ్లైట్లోని ప్రయాణికులందరూ ఏమయ్యారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. అది జూన్ 27, 1976 ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుండి ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 టేకాఫ్ అయింది. కొద్దిసేపటి తర్వాత ఈ ఫ్లైట్ గ్రీస్ రాజధాని ఏథెన్స్కి చేరుకుంది. ఏథెన్స్లో మరికొంతమంది ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కారు. ఏథెన్స్ నుండి ఈ ఫ్లైట్ ప్యారిస్కి బయలుదేరింది. ఈ ఫ్లైట్లో 248 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలామంది యూదులు, అలాగే ఇజ్రాయెల్కి చెందినవారే. అలాగే ఫ్లైట్లో 12 మంది ఫ్లైట్ క్రూ ఉన్నారు. ఏథెన్స్లో ఫ్లైట్లోకి మరో 58 మంది ప్రయాణికులు ఎక్కారు. వీరిలో ఒక జర్మన్ కపుల్, అలాగే 2 తీవ్రవాదులు ఉన్నారు. ఫ్లైట్ ఏథెన్స్ నుండి టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత ఈ జర్మన్ కపుల్ అలాగే తీవ్రవాదులు కలిసి ప్యాసింజర్స్పై గన్ను పెట్టి చంపేస్తామని బెదిరించి ఫ్లైట్ని హైజాక్ చేశారు. పైలట్స్ హైజాకర్స్ చెప్పిన దాని ప్రకారం ఫ్లైట్ని ప్యారిస్ వైపు కాకుండా లిబియా వైపు డైవర్ట్ చేశారు. ఈ ఫ్లైట్ని లిబియాలోని బెన్గాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ 7 అవర్స్ అక్కడే ఉంది. ఇక్కడ నుండి హైజాకర్స్ ఇజ్రాయెల్తో నెగోషియేషన్స్ జరిపారు. బట్ ఈ చర్చలు ఫలించలేదు. దీంతో 7 గంటల తర్వాత ఫ్లైట్ బెన్గాజీ ఎయిర్పోర్ట్లో రీఫ్యూయల్ చేసుకొని మళ్ళీ టేకాఫ్ అయిపోయింది. ఇజ్రాయెల్కి దగ్గరలో ఏ దేశంలో ఫ్లైట్ని మళ్ళీ ల్యాండ్ చేసినా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేస్తుందని హైజాకర్స్ ఫ్లైట్ని యుగాండాలో ల్యాండ్ చేశారు. అప్పటి యుగాండా ప్రెసిడెంట్ ఇదీ అమీన్ హైజాకర్స్కి సపోర్ట్ చేశాడు. దీంతో హైజాకర్స్ ప్యాసింజర్స్ని యుగాండాలోని ఎంటెబే ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్లారు. ఈ ఎంటెబే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ప్యాసింజర్స్ యుగాండా సైనికులను చూసి వారిని కాపాడటం కోసం సైనికులు వచ్చారని అనుకున్నారు. బట్ ఆ తర్వాత యుగాండా సైనికులు హైజాకర్స్ని కాపాడటం కోసం వచ్చారని తెలిసి ప్యాసింజర్స్ అందరూ షాక్ అయ్యారు. ప్యాసింజర్స్ అందరినీ ఎంటెబే ఎయిర్పోర్ట్లో బంధించారు హైజాకర్స్. వెంటనే హైజాకర్స్ వారి డిమాండ్స్ని ఇంటర్నేషనల్ మీడియాకి తెలియజేశారు. అవేంటంటే $50 లక్షల క్యాష్, అలాగే 53 మంది తీవ్రవాదులను విడుదల చేయాలి. ఈ 53 మంది వివిధ దేశాల్లో జైళ్లలో ఉన్నారు. అంతేకాదు, వీరు ఆ దేశాలకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఖైదీలు. దీంతో ఇజ్రాయెల్కి ఇది అతిపెద్ద సవాల్గా మారింది. ఆ దేశాలను ఒప్పించి ఆ ఖైదీలను విడుదల చేయించాలి ఇజ్రాయెల్. బట్ ఇది సాధ్యం కాదని ఇజ్రాయెల్కి కూడా తెలుసు. అంతేకాదు, హైజాకర్స్ ఇజ్రాయెల్కి డెడ్లైన్ కూడా పెట్టారు. జూలై 1 కల్లా డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయకపోతే ప్యాసింజర్స్ని మెల్లిమెల్లిగా చంపేస్తామని హైజాకర్స్ బెదిరించారు. ఈ పరిస్థితుల తర్వాత ఇజ్రాయెల్ వర్క్ మొదలుపెట్టింది. వివిధ దేశాలతో చర్చలు మొదలుపెట్టింది. అంతేకాదు, ఇజ్రాయెల్ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ఈ మీటింగ్లో హైజాకర్స్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలా, 53 మంది ఖైదీలను విడుదల చేయించాలా లేదా అనే చర్చ జరిగింది. ఈ 53 మంది ఖైదీలలో కొంతమంది అమెరికాలోని జైళ్లలో ఉన్నారు, మరికొంతమంది బ్రిటన్లోని జైళ్లలో ఉన్నారు. అమెరికా అలాగే బ్రిటన్ ఆ ఖైదీలను విడుదల చేసే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్కి తేల్చి చెప్పేసింది. హైజాకర్స్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడం అంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అని అమెరికా, బ్రిటన్ చెప్పాయి. ఇజ్రాయెల్ తరపున చర్చలు జరపడానికి ఈజిప్ట్ ప్రయత్నించింది. బట్ ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈజిప్ట్ PLA లీడర్ యాసర్ అరాఫత్ సహాయం కోరింది. దీంతో యాసర్ అరాఫత్ చర్చలు జరపడానికి తన బృందాన్ని యుగాండా పంపించాడు. అలా ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, అలాగే డెడ్లైన్ దగ్గర పడుతూ ఉంది. దీంతో ఇజ్రాయెల్ డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేయమని హైజాకర్స్ని కోరింది. దీంతో హైజాకర్స్ డెడ్లైన్ని జూలై 4 వరకు పెంచారు. ఇజ్రాయెల్ మాజీ డిఫెన్స్ ఫోర్స్ అధ్యక్షుడు బరూకా బార్లేవ్ ఇదీ అమీన్కి బాగా తెలుసు. దీంతో ఆయన ద్వారా ఇజ్రాయెల్ యుగాండా అధ్యక్షుడు అమీన్తో చర్చలు జరిపింది. ఈ ఆఫీసర్ ఇజ్రాయెల్ ఖైదీలను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని అమీన్కి చెప్పాడు. దీంతో అమీన్ హైజాకర్స్ అలాగే ఇజ్రాయెల్ మధ్య చర్చలు మొదలుపెట్టాడు. ఈ చర్చలు ఫలించి హైజాకర్స్ 48 మంది ప్రయాణికులను విడుదల చేశారు. వీరు ఇజ్రాయెల్ దేశానికి చెందినవారు కారు. ఆ తర్వాత మరొక 100 మంది ఇజ్రాయెల్ పౌరులు కాని వారిని రిలీజ్ చేశారు. దీంతో హైజాకర్స్ దగ్గర 84 మంది ఇజ్రాయెల్ పౌరులు, అలాగే 10 మంది ఫ్రాన్స్ పౌరులు, అలాగే 12 మంది విమాన సిబ్బంది మిగిలిపోయారు. సమయం ఎక్స్టెండ్ అవడంతో ఇజ్రాయెల్ ఎలాగైనా ప్యాసింజర్స్ని తిరిగి తీసుకురావాలనే ఆలోచనలో పడింది. హైజాకర్స్ డిమాండ్స్ని పూర్తి చేయమని కొంతమంది చెప్పారు, అలాగే చేయొద్దని మరికొంతమంది చెప్పారు.
ఒక పక్క ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిపోతుంది, మరోపక్క ఖైదీలను విడుదల చేయడానికి వేరే దేశాలు ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ ప్రధాని ఇట్సాక్ రబీన్ హైజాకర్స్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలని అనుకున్నాడు. బట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ షిమెన్ పెరెస్ అందుకు ఒప్పుకోలేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ మిలిటరీ ఆపరేషన్ చేయాలని ప్రైమ్ మినిస్టర్ని కోరాడు. ఇలా గందరగోళ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అదే మిలిటరీ ఆపరేషన్ చేయాలని. ప్యాసింజర్స్ని క్షేమంగా తిరిగి తీసుకురావాలంటే మిలిటరీ ఆపరేషన్ మాత్రమే దారి అని ఇజ్రాయెల్ అనుకుంది. దీంతో మిలిటరీ ఆపరేషన్కి ఐడిఎఫ్ అలాగే మోసాద్ ప్రణాళికలు సిద్ధం చేయడం మొదలుపెట్టాయి. మిషన్ కోసం ఐడిఎఫ్ కమాండోస్ స్ట్రాటజిక్ మీటింగ్ని అరేంజ్ చేశారు. ఈ మీటింగ్లో ఫస్ట్ ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం నావీ కమాండోస్ని పారాచూట్స్ ద్వారా విక్టోరియా లేక్లో డ్రాప్ చేయాలి. ఈ విక్టోరియా లేక్ యుగాండాకి బార్డర్, అలాగే ఎంటేబే ఎయిర్పోర్ట్కి కూడా బార్డర్. ఈ లేక్ ద్వారా ఎయిర్పోర్ట్ దాకా బోట్స్లో వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేసి ప్యాసింజర్స్ అందరినీ రెస్క్యూ చేసి ఉగాండా గవర్నమెంట్ సాయంతో ప్యాసింజర్స్ అందరినీ తిరిగి క్షేమంగా తీసుకురావాలి. బట్ ఈ ప్లాన్ అంత ఈజీ కాదు. విక్టోరియా లేక్లో చాలా క్రోకడైల్స్ ఉంటాయి. దీనివల్ల లేక్ ద్వారా కమాండర్స్ ప్రయాణించడం చాలా కష్టం. అంతేకాదు ఉగాండా గవర్నమెంట్ తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది. దీంతో అమీన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అవకాశమే లేదు. దానికి బదులుగా అమీన్ ఇజ్రాయెల్ కమాండోస్ని చంపేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఈ ప్లాన్ని రిజెక్ట్ చేశారు. మిషన్ కోసం వేరే ప్లాన్ని రెడీ చేయడం కోసం కమాండోస్ మళ్ళీ పని మొదలుపెట్టారు. ఈ మిషన్ సక్సెస్ అవ్వాలంటే ఇజ్రాయెల్కి 2 విషయాలు చాలా ముఖ్యం. మొదటిగా ఎంటేబే ఎయిర్పోర్ట్ గురించి మరింత ఇంటెలిజెన్స్ సమాచారం కావాలి. అలాగే ఏదైనా ఒక ఈస్ట్ ఆఫ్రికా కంట్రీ యొక్క సహాయం కావాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేయడానికి చాలా దూరం వెళ్ళాలి. అంత దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి రావడానికి ఫ్లైట్స్కి రీఫ్యూయల్ చేయాలి. ఇందుకోసం ఇజ్రాయెల్కి వేరే ఆఫ్రికా దేశం యొక్క సహాయం కావాలి. ఈ సహాయం ఇజ్రాయెల్కి కెన్యా నుండి వచ్చింది. కెన్యాలో ఉన్న కొంతమంది యూదులు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయమని కెన్యా ప్రెసిడెంట్ని బలవంతం చేశారు. దీంతో కెన్యా ఇజ్రాయెల్కి సహాయం చేయడానికి అంగీకరించింది. దీంతో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మరొక ప్రాబ్లం మిగిలి ఉంది, అదే ఇన్ఫర్మేషన్. దీనికోసం మోసాద్ రంగంలోకి దిగింది. కొంతమంది మోసాద్ ఏజెంట్లు కెన్యా బార్డర్ దాటి ఎంటేబే ఎయిర్పోర్ట్ గురించి చాలా సమాచారం సేకరించారు. మరికొంతమంది మోసాద్ ఏజెంట్లు ప్యారిస్ వెళ్ళి హైజాకర్స్ రిలీజ్ చేసిన ప్యాసింజర్స్ దగ్గర ఎయిర్పోర్ట్ గురించి, అలాగే ఎంతమంది హైజాకర్స్ ఉన్నారని, అలాగే ప్యాసింజర్స్ని ఎక్కడ బంధించారు అనే సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారం అంతటినీ ఐడిఎఫ్కి పంపించారు. ప్యాసింజర్స్ని బంధించిన టెర్మినల్ని కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్కి చెందిన ఒక ప్రముఖ కంపెనీనే నిర్మించింది. దీంతో ఆ కంపెనీ అలాంటి మోడల్ని తయారు చేసి ఇజ్రాయెల్కి ఇచ్చింది. ఈ సమాచారం అంతటినీ బట్టి ఇజ్రాయెల్ ఆపరేషన్కి ప్లాన్ చేసింది. బట్ ఇంత జరుగుతున్నా ఇవేమీ హైజాకర్స్కి అలాగే ఇదీ అమీన్కి తెలియదు. చివరికి ఇజ్రాయెల్ ఒక ప్లాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ ప్లాన్ చాలా రిస్కీ అయినప్పటికీ చాలా సింపుల్. ఇజ్రాయెల్ నుండి 4 C-130 విమానాలు బయలుదేరుతాయి. ఈ విమానాలు డైరెక్ట్గా వెళ్ళి కెన్యాలో రీఫ్యూయల్ చేసుకొని యుగాండా వెళ్ళి ఆపరేషన్ కంప్లీట్ చేసి తిరిగి ఇజ్రాయెల్కి వస్తాయి. ఈ 4 విమానాల్లో 100 మంది ఐడిఎఫ్ కమాండోస్ ఉంటారు. వీరు గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఎవరి పని వారు కంప్లీట్ చేస్తారు. మెయిన్ గ్రూప్ తీవ్రవాదులను అంతమొందించి ప్యాసింజర్స్ని తిరిగి తీసుకొస్తుంది. ఇంకొక గ్రూప్ ఆపరేషన్ జరిగినంతసేపు ఎయిర్పోర్ట్కి యుగాండా సైనికులు రాకుండా చూడటానికి, మరొక గ్రూప్ ఎయిర్పోర్ట్ని రన్వేస్ని క్లియర్ చేయడం కోసం. మెయిన్ గ్రూప్లో 29 మంది కమాండోస్ ఉంటారు. ఈ గ్రూప్ని నడిపించేది లెఫ్టినెంట్ కల్నల్ జొనాథన్ నెతన్యాహు. ఈయన ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ వాళ్ళ అన్నయ్య. ఇలా ఎవరికి వారికి పని అప్పగించింది ఐడిఎఫ్. అప్పుడే ఇజ్రాయెల్కి మరొక గుడ్ న్యూస్ తెలిసింది. యుగాండా ప్రెసిడెంట్ ఇదీ అమీన్ వేరే దేశానికి విజిట్కి వెళ్ళాడు. దీంతో అదే అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇజ్రాయెల్ అనుకుంది. అమీన్ తిరిగి యుగాండా వచ్చే లోపలే ఆపరేషన్ కంప్లీట్ చేయాలని ఇజ్రాయెల్ అనుకుంది. జూలై 3, 1976న హైజాకర్స్ ఇచ్చిన డెడ్లైన్కి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ థండర్ బోల్ట్. ఇజ్రాయెల్ నుండి 4 C-130 విమానాలు బయలుదేరాయి. రెడ్ సీ మీదుగా ఫ్లైట్స్ బయలుదేరాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్ గురించి ఏ దేశానికి తెలియదు. అలాగే ఏ దేశం దగ్గర నుండి ఇజ్రాయెల్ పర్మిషన్ తీసుకోలేదు. దీంతో ఇజ్రాయెల్ ఫ్లైట్స్ వేరే దేశాల రేడార్కి చిక్కకుండా చాలా కిందకు ప్రయాణించాయి. ఈ C-130 విమానాలతో పాటు 2 బోయింగ్ 707 విమానాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి మెడికల్ ఫ్లైట్. ఈ ఫ్లైట్ ప్యాసింజర్స్కి అలాగే గాయపడ్డ సైనికులకు ట్రీట్మెంట్ కోసం. మరొక విమానం కమాండ్ కంట్రోల్ ఫ్లైట్. ఈ ఫ్లైట్ ఆపరేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం కోసం. ఈ కంట్రోల్ విమానం ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతూ ఆపరేషన్ మొత్తాన్ని చూస్తూ ఉంటుంది. అలా బయలుదేరిన కొన్ని గంటల తర్వాత ఈ ఫ్లైట్స్ కెన్యా చేరుకున్నాయి. కెన్యా చేరుకున్న తర్వాత ఫ్లైట్స్కి రీఫ్యూయల్ చేశారు. రీఫ్యూయల్ తర్వాత మెడికల్ ఫ్లైట్ కెన్యాలోనే ఉండిపోయింది. మిగిలిన 5 విమానాలు యుగాండా బయలుదేరాయి. కొన్ని నిమిషాల తర్వాత ఈ ఫ్లైట్స్ ఎంటేబే ఎయిర్పోర్ట్కి చేరుకున్నాయి. ఫ్లైట్స్ ల్యాండ్ అయిన వెంటనే సెక్యూరిటీని అలాగే యుగాండా సైన్యాన్ని అమీన్ వచ్చాడు అని నమ్మించడానికి ఇజ్రాయెల్ బ్లాక్ మర్సిడెస్ అలాగే ల్యాండ్ రోవర్ కార్లను వాడింది. బట్ అమీన్ ఆ టైంలో బ్లాక్ మర్సిడెస్ని మార్చేసి వైట్ మర్సిడెస్ని కొనుక్కున్నాడు. ఈ విషయం తెలిసిన ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కార్ని ఆపాడు. బట్ ఆ కార్లోని కమాండర్స్ అతన్ని కాల్ చేశారు.
వెంటనే 4 విమానాల నుండి కమాండోస్ బయటికి దిగి ఎవరికి ఇచ్చిన పని వారు మొదలుపెట్టారు. మెయిన్ గ్రూప్ టెర్మినల్ వైపు వెళ్ళింది. మరో గ్రూప్ ఎయిర్పోర్ట్ చుట్టూ డిఫెన్సివ్ లేయర్ ఏర్పాటు చేసింది. మరో గ్రూప్ రన్వేపై ఉన్న వాటన్నింటినీ క్లియర్ చేసింది. ఒకే ఒక్క దెబ్బతో యుగాండా సైన్యాన్ని డిఫెన్స్లో పడేసింది ఇజ్రాయెల్. మెయిన్ గ్రూప్ టెర్మినల్లో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ గ్రూప్కి చెందిన ఒక కమాండర్ పెద్ద మైక్లో అందరూ కింద కూర్చోండి అని హీబ్రూ భాషలో అరిచాడు. ఈ లాంగ్వేజ్ బంధించబడి ఉన్న ఇజ్రాయెల్ ప్యాసింజర్స్కి వచ్చు. దీంతో ఇజ్రాయెల్ ప్యాసింజర్స్ అందరూ కింద కూర్చున్నారు. దీంతో కమాండోస్ తీవ్రవాదులను హైజాకర్స్ అందరినీ కాల్చేశారు. ఆ తర్వాత కమాండోస్ ప్రయాణికులందరినీ ఫ్లైట్లోకి ఎక్కించారు. అప్పుడే యుగాండా సైన్యం కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. కమాండోస్ అలాగే యుగాండా సైన్యం వద్ద కాల్పుల్లో లెఫ్టినెంట్ కర్నల్ జొనాథన్ చనిపోయారు. బట్ మిగిలిన కమాండోస్ యుగాండా సైన్యాన్ని కూడా కాల్చేసి ప్యాసింజర్స్ అందరినీ ఫ్లైట్లోకి ఎక్కించి జొనాథన్ బాడీని కూడా ఫ్లైట్లోకి ఎక్కించి ఇజ్రాయెల్కి వచ్చేశారు. ఈ ఆపరేషన్ మొత్తం 53 నిమిషాల్లో పూర్తయిపోయింది. అలాగే హైజాకర్స్ని కాల్చేసి ప్యాసింజర్స్ని కాపాడడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. అయినప్పటికీ ఈ ఆపరేషన్లో అందరు ప్యాసింజర్స్ బతకలేదు. 3 ప్యాసింజర్స్ ఆపరేషన్లో చనిపోయారు. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ విషయం యుగాండా ప్రెసిడెంట్ ఇదీ అమీన్కి తెలిసింది. కెన్యా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినందుకు యుగాండాలోని కెన్యా వాళ్ళందరినీ అమీన్ చంపించాడు. దాదాపు 250 మంది కెన్యా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని ఇజ్రాయెల్ అలాగే కెన్యా ముందే అంచనా వేయలేకపోయాయి. అయినప్పటికీ ఈ ఆపరేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మిలిటరీ ఆపరేషన్గా చరిత్రలో నిలిచిపోయింది. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.